To conclude the formal proceedings, I now invite Shri Vijay Reddy Garu, CFO of EcoPat, to deliver the vote of thanks. Respected dignitaries, I want to thank all of you for participating. Actually, it's so many. All are interested to participate in any events or any enthusiastic participations. But here we have gathered to for a cause to encourage eco-friendly products and technologies from our EcoPat Foundation. On behalf of EcoPat Foundation, I extend my heartfelt gratitude to every participant who is going to walk today for in this eco walk. And I want to thank our volunteers, our organizing committee who is organizing things very good. Our guest speakers and dignitaries for their wisdom, for supporting our EcoPat Foundation. Very thankful for DRDO also for collaborating with our foundation to do this event go in a very excellent manner. And above all to Mother Earth for continuing to nourish us even as we fall. Let's not fail her again. I mean, as ప్రకృతివనం ప్రసాద్ గారు ఏదైతే చెప్పారో, మనం ఏమి చేయకుండా ఉంటే చాలు ఈ ఏమంటారు నేచర్ కి యాజ్ ఇట్ ఈస్ అదే రిక్రూట్ చేసి రికవర్ అవుతానే ఉంటారు. సీన్ ఈ అండ్ ఇంకొక మేజర్ నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే, వీఆర్ మేకింగ్ ఓషన్స్ యాజ్ ఎ డంపింగ్ యార్డ్. ఓషన్ ని డంపింగ్ యార్డ్ చేస్తున్నాము. అండ్ చిన్న ఈ marine fishes gaani like water bodies ఏవైతే ఉన్నాయో, they are taking the small particles of plastic అవి తీసుకొని, and in turn we are taking that fishes as our food. It's very dangerous for health. So I would like to conclude this event by all of us will start eco walk. Thank you. My request, sir, to please felicitate Shri M. Vijay Reddy. అండ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేము ఇవాళ 28 జూలై ఈరోజు మేము డిఆర్డిఓతో కలిసి మేము EcoPat ఫౌండేషన్ అంటే డిఆర్డిఓ కొలాబరేషన్తో వీ హ్యావ్ కండక్టెడ్ 4K ఎకో వాక్ కండక్ట్ చేస్తాం. మెయిన్ ఈ 4K ఎకో వాక్ కండక్ట్ చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇవాళ ప్లాస్టిక్ వాడకం ఎంతలా అయిపోయిందంటే, వితౌట్ ప్లాస్టిక్ మన లైఫ్ మనుగడ లేకుండా అయిపోయే విధంగా మనము ఎవ్రీడే ఒక సింగిల్ పర్సన్ ఒక రోజుకి దాదాపుగా హార్డ్లీ 100 to 200 grams ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. అండ్ ప్యాకేజింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డైలీ వీఆర్ టేకింగ్ మిల్లీగ్రామ్స్ అంటే మిల్లీ మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తానే ఉంది ఎవ్రీడే. అది ఎంత అంటే కొన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి, ఇట్ ఈస్ క్యాన్సర్కి, తర్వాత హార్ట్ అటాక్ డిసీజెస్కి, తర్వాత కొన్ని క్రోనిక్ డిసీజెస్కి, న్యూరలాజికల్ డిసీజెస్కి ఇది అవుతుంది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ సే దట్ వీఆర్ ఇన్ ప్లాస్టిక్ పాండమిక్. ఈ ప్లాస్టిక్ పాండమిక్ నుంచి దేర్ ఈస్ నో వ్యాక్సిన్ which can cure this plastic pandemic. Only vaccine is we should మనము ఈ అవేర్నెస్తో వీ షుడ్ అబాలిష్ అంటే మనకి ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం కానీ, దీనికి సంబంధించిన పాలసీస్ తీసుకురావడం కానీ, తర్వాత ముఖ్యంగా యాజ్ ఏ పర్సన్ మనం సింగిల్ ఇండివిజువల్ అంటే ఇక్కడ ఈరోజు ఎవరైతే ఈవెంట్కి అటెండ్ అయినారో వీళ్ళందరూ యాజ్ ఏ సింగిల్ ఇండివిజువల్ we have taken oath అంటే ఫస్ట్ సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తాము, తర్వాత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ అండ్ టెక్నాలజీస్ ని ప్రమోట్ చేస్తామని ప్లెడ్జ్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సాయిల్ తీసుకుంటే సాయిల్ పాయిజనస్ అయిపోయింది, వాటర్ బాడీస్ ఇప్పుడు ఓషన్ తీసుకుంటే ఇట్స్ బికమ్ ఏ మొత్తం డంపింగ్ యాడ్ అయిపోయింది, ప్లాస్టిక్ డంపింగ్ యాడ్ అయిపోయింది. దెర్ ఇస్ నో సొల్యూషన్. అంటే ఇప్పటివరకు మనం వేసిన వ్యర్థ పదార్థాలకే
అసలు సొల్యూషన్ లేదు, ఏం చేయాలని కూడా వీ డోంట్ హ్యావ్ వెరీ సొల్యూషన్. సో ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పటివరకు చెడగొట్టింది చాలు, ఇకపై దాన్ని ఏమనకుండా ఉంటే చాలు. మనం అంతే, దీన్ని రికవర్ చేయాల్సిన పని మనం చేయలేము, అయిపోయింది. ఎంత చేయాలని చేసేసాం, బట్ నెక్స్ట్ చేయకూడదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ కేవలం అవేర్నెస్ కాదు, వీఆర్ గివింగ్ సొల్యూషన్స్ ఆల్సో ఫ్రమ్ ఎకోపాట్ ఫౌండేషన్ వాట్ టు డూ. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఒక 70 to 100 biodegradable and eco-friendly products ni we are going to conduct expo in coming next financial year first quarter lo we are going to conduct a expo. దానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.